నమస్కారం సినిమా అభిమానులారా, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక సాధారణ సినిమా గురించి కాదు, ఒక మట్టి వాసన ఉన్న కథ గురించి. స్టార్ గా కాదు, నటుడిగా ప్రతి సినిమాతో తనను తాను రీడిఫైన్ చేసుకుంటూ వచ్చే వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అలాగే భావోద్వేగాలను, గ్రామీణ జీవనాన్ని, నిజమైన మనుషుల కథలను హృదయానికి తాకేలా చెప్పగల దర్శకుడు బుచ్చి బాబుసానా. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా పేరు పెడ్డి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది. ఇది గ్లామర్ సినిమా కాదు, ఇది హైప్ కోసం చేసిన సినిమా కాదు, ఇది రామ్ చరణ్ ను మనం ఎప్పుడూ చూడని భూమికి దగ్గరైన పాత్రలో చూపించబోయే సినిమా. ఈ వీడియోలో పెడ్డి ఎందుకు అంత స్పెషల్, ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతోంది, బుచ్చి బాబు ఈ కథతో ఏ భావాన్ని మనకు అందించబోతున్నాడు అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పక చూడండి. పెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తుకు రావాల్సింది బుచ్చి బాబుసానా పేరు. ఉప్పెన ఆ సినిమా ద్వారా బుచ్చి బాబు ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. అతని కథల్లో హీరోలు పెద్దవాళ్లు కాదు, కానీ వారి భావాలు మాత్రం చాలా పెద్దవి. ఇప్పుడు అదే ప్రపంచంలోకి ప్రవేశించబోతున్నాడు రామ్ చరణ్. ఇప్పటి వరకు రామ్ చరణ్ ను రాజులుగా, విప్లవకారులుగా, మాస్ లీడర్లుగా చూసాం. కానీ పెడ్డిలో ఆ స్టార్ ఇమేజ్ పూర్తిగా పక్కకు వెళ్లబోతోంది. ఇక్కడ రామ్ చరణ్ ఒక సాధారణ గ్రామీణ యువకుడు. మాటలు ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ భావాలు మాత్రం కళ్ళలోనే కనిపిస్తాయి. పాత్రలో ఆవేశం ఉంది, అనుబంధం ఉంది, బాధ ఉంది, మరియు అవసరమైతే తలపెట్టే పోరాటం కూడా ఉంది. ఇది డైలాగ్లతో నడిచే పాత్ర కాదు, మౌనంతో మాట్లాడే పాత్ర. అందుకే పెడ్డి ఒక సినిమా కంటే ఒక అనుభూతిగా మారబోతోందని చెబుతున్నారు. ఈ సినిమాపై ఇంత ఆసక్తి ఉండడానికి చాలా సహజమైన కారణాలున్నాయి. మొదటిదిగా రామ్ చరణ్ చేస్తున్న పూర్తిగా రూటెడ్ పాత్ర. గ్లామర్ లేదు, ఓవర్ స్టైలింగ్ లేదు, మట్టికి దగ్గరగా ఉండే క్యారెక్టర్. రెండోదిగా బుచ్చి బాబు కథనం. అతని సినిమాల్లో భావోద్వేగాలు బలవంతంగా రావు, సహజంగా మనలోకి వస్తాయి. మూడోదిగా ఈ సినిమా పూర్తిగా ఎమోషన్ డ్రివెన్ స్టోరీ అని వినిపిస్తున్న టాక్. యాక్షన్ ఉన్నా అది ఆవేశం కోసం కాదు, భావానికి న్యాయం చేయడానికి. అందుకే పెడ్డి మాస్ సినిమాల మధ్యలో ఒక నిజమైన కథగా నిలవబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ చాలా నేచురల్ గా, చాలా రాగా ఉండబోతుందని సమాచారం. స్టార్ ని చూసిన ఫీలింగ్ కంటే మన చుట్టూ ఉన్న ఒక మనిషిని చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇది రామ్ చరణ్ కెరీర్లో ఒక బలమైన నటనా ప్రయాణంగా మారుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు పెడ్డి ఇది మరోసారి రామ్ చరణ్ ఎలాంటి కథలు ఎంచుకుంటాడో చూపించే సినిమా. మొత్తానికి పెడ్డి సినిమా అంటే కేవలం ఒక పాత్ర కాదు, గ్రామం, అనుబంధాలు, బాధ మరియు మనిషిలోని నిజమైన పోరాటం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కథ మన హృదయాన్ని ఎంత లోతుగా తాకబోతోంది? రామ్ చరణ్ ఈ పాత్రలో ఎంత సహజంగా కలిసిపోతాడో? ఈ ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే రావాల్సి ఉన్నాయి. అంతవరకు పెడ్డి కోసం కౌంట్ డౌన్ మొదలైంది.